ఈ మనుషులకి ఏమైంది? ఒకవైపు నూడిల్స్, మరోవైపు పానీపూరి. ఎవరూ తినకుండా ఉండలేరేంటి? నూడిల్స్, పానీపూరి ఎక్కువగా తిననీకండి. నా పేరు ఆల్ఫా. నేను ఎక్కువగా నూడిల్స్, పానీపూరి తిన్నాను. నా కడుపులు బాగలేదు, మోషన్స్ అవుతున్నాయి. నేను ఎక్కువగా వాష్రూమ్ తిరగాల్సి వస్తుందేమో. దురదృష్టవశాత్తు ఆల్ఫాని వాష్రూమ్కు తిరగకుండా ఆపలేకపోయాం. రోజు తినే ఆహారం టేస్ట్ ఉన్నా మనకి తినాలనిపించదు, కానీ ఎప్పుడో నెలకు ఒకసారి చేసుకున్న ఐటెం మాత్రం టేస్ట్ లేకపోయినా లొట్టలేసుకుని మరీ తింటాం. అందుకే అంటారేమో, మన ఇంట్లో అమృతంలో ఉండే కర్రీ నచ్చదేమో గానీ పక్కింటి పాపయ్యమ్మ పుల్ల కర్రీ మాత్రం సూపర్ గా ఉందంటారు. ఏదో తినాలనిపించి యూట్యూబ్ లో చర్చ చేసి మరి హాంకాంగ్ నూడిల్స్ చేయమని మా ఆవిడికి చూపిస్తే, మా ఆవిడికి వచ్చి రాని వంటతో చేతికి దగ్గరలో ఉన్నవని చెరో స్పూన్ వేసి కలగూరస్ నూడిల్స్ లా చేసింది. ఆ నూడిల్స్ చూసి మరి మా ఆవిడ టేస్ట్ ఎలా ఉందని ఫీడ్బ్యాక్ అడిగితే అంతా బాగుంది కానీ టేస్ట్ ఏ లేదని చెప్పా. ఈ వీడియోలో ఆడి ఎవరిని ఉద్దేశించి కాదండి, ఓన్లీ నవ్వించడం కోసం మాత్రమే తీసాము. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.